సిచ్యువేషన్ రూమ్ ప్రపంచంలో అత్యంత రహస్యమైన గది. మరి ఆ గది ఎక్కడుంది? ఆ గది ప్రత్యేకత ఏంటి? ఆ రూమ్లో ఏమేం జరుగుతాయి? ఎందుకు ఆ గదికి అంత ప్రత్యేకత? ఎప్పుడు, ఎవరు, ఎందుకోసం నిర్మించారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సిచ్యువేషన్ రూమ్ ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన అత్యంత రహస్యమైన ప్రదేశం. అది అమెరికాలో అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఈ సిచ్యువేషన్ రూమ్ అనేది కేవలం ఒక గది కాదు. అది ప్రపంచంలోని అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశం. శ్వేత సౌధంలోని వెస్ట్ వింగ్లో నేలపైన ఉన్న ఈ గదిని 24 గంటలు పర్యవేక్షిస్తుంటారు. అధ్యక్షుడికి, జాతీయ భద్రతా బృందానికి సంబంధించిన అత్యవసర సమాచారం, నిఘా నివేదికలు మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై నిరంతరాయంగా అప్డేట్లు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేత అమెరికా అధ్యక్షుడు అత్యంత కీలకమైన రహస్యమైన నిర్ణయాలు తీసుకున్న ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్. ఈ గది కేవలం ఒక భౌతిక ప్రదేశం మాత్రమే కాదు. ఇది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి, నిఘా సమాచారాన్ని విశ్లేషించడానికి, ప్రపంచవ్యాప్త సంఘటనలను పర్యవేక్షించడానికి ఒక సమగ్ర కమాండ్ సెంటర్గా పనిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడి సిచ్యువేషన్ రూమ్ నిర్మాణం 1961లో ప్రారంభమైంది. అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హయాంలో ఈ రూమ్ అవసరాన్ని గుర్తించారు. 1961లో జరిగిన బే ఆఫ్ పిగ్స్ దండయాత్ర సమయంలో అధ్యక్షుడికి తక్షణ సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా తయారైంది. ఆ సమయంలోనే కెనడీకి కీలకమైన నిఘా సమాచారం, సైనిక కదలికల గురించి సమాచారం ఆలస్యంగా అందడం, అసంపూర్తిగా ఉండడం జరిగింది. ఈ లోపాలను సరిదిద్దడానికి అత్యవసర సమయాల్లో అధ్యక్షుడికి, అతని జాతీయ భద్రతా బృందానికి నిరంతర సమాచారం అందుబాటులో ఉండేలా ఒక కేంద్రీకృత ప్రదేశం అవసరమని కెనడీ భావించారు. దీని ఫలితంగా వైట్ హౌస్ వెస్ట్ వింగ్ బేస్మెంట్లో సిచ్యువేషన్ రూమ్ నిర్మాణం మొదలైంది. ఇది కేవలం ఒక సమావేశ గది మాత్రమే కాకుండా అధునాతన కమ్యూనికేషన్ మరియు నిఘా పరికరాలతో కూడిన ఒక హైటెక్ సెంటర్గా మార్చారు. దీనిని నిర్మించడానికి అప్పటి నావికాదళం, వైట్ హౌస్ ఇంజనీరింగ్ బృందాలు కీలక పాత్ర పోషించాయి. 1962 నాటికి దీని నిర్మాణం పూర్తయింది. సిచ్యువేషన్ రూమ్ అనేది ఒక గది మాత్రమే కాదు, అది అనేక గదుల సముదాయం. దీనిని సిచ్యువేషన్ రూమ్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారు. దీనిని వైట్ హౌస్ సిబ్బంది 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు నిర్వహిస్తారు. ఇది సుమారు 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో ప్రధాన సమావేశ గది, నిఘా విశ్లేషణ గదులు, అత్యవసర కమ్యూనికేషన్ గదులు మరియు సిబ్బంది కార్యాలయాలు కూడా ఉంటాయి. సిచ్యువేషన్ రూమ్ వివిధ నిఘా సంస్థలైన CIA, NSA, DIA వంటి వాటి నుండి నిరంతర సమాచారాన్ని స్వీకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు, ఉగ్రవాద బెదిరింపులు, సైనిక కదలికలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆర్థిక సంక్షోభాలు వంటి వాటిపై నిఘా ఉంచుతుంది. ఈ రూమ్లో అత్యంత సురక్షితమైన మరియు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి అధ్యక్షుడిని ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న నాయకులతోనైనా, దళాలతో అయినా తక్షణమే సంప్రదించడానికి అనుమతినిస్తాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు, సురక్షిత ఫోన్లు మరియు డేటా ట్రాన్స్మిషన్ సిస్టంలో దీనిలో భాగమై ఉంటాయి. సేకరించిన సమాచారాన్ని నిపుణులైన సిబ్బంది విశ్లేషించి గ్రాఫ్లు, మ్యాప్లు, నివేదికలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల రూపంలో అధ్యక్షుడికి, అతని బృందానికి అందిస్తారు. ఇది సంక్లిష్ట సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. జాతీయ భద్రతా మండలి సమావేశాలు తరచుగా సిచ్యువేషన్ రూమ్లోనే జరుగుతాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, విదేశాంగ కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర కీలక అధికారులు ఇక్కడ సమావేశమై జాతీయ భద్రతా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో సిచ్యువేషన్ రూమ్ అనేది వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మరియు సైనిక కమాండ్ల మధ్య ఉన్న సమన్వయం కోసం ఒక కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. సిచ్యువేషన్ రూమ్లో పనిచేసే సిబ్బంది అత్యంత శిక్షణ పొందినవారు. వివిధ నిఘా, సైనిక, విదేశాంగ శాఖల నుండి వస్తారు. వీరందరూ గోప్యతను కఠినంగా పాటిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాతీయ భద్రతా సలహాదారు వంటి కీలక వ్యక్తులు అత్యవసర సమావేశాలు నిర్వహించడానికి ఈ గదిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు 9/11 దాడులు, ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్న ఆపరేషన్ లేదా మరేదైనా అంతర్జాతీయ సంక్షోభం వంటి కీలక సందర్భాల్లో అధ్యక్షుడి బృందం ఈ గదిలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటోంది. సిచ్యువేషన్ రూమ్ అనేది అత్యంత గోప్యత కలిగిన ప్రదేశం. ఈ గదిలోకి ప్రవేశించడానికి కఠినమైన భద్రతా నిబంధనలు ఉంటాయి. లోపల జరిగే సంభాషణలు, చర్చలు బయటి ప్రపంచానికి తెలియవు. ఇక్కడ ఉపయోగించే అన్ని పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అత్యంత అధునాతన ఎన్క్రిప్షన్ టెక్నాలజీతో రక్షించబడతాయి. శత్రు దేశాల నిఘా నుండి సమాచారాన్ని కాపాడడానికి ఈ భద్రతా చర్యలు చాలా అవసరం.
సిచ్యువేషన్ రూమ్ అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థకు వెన్నెముక వంటిది. ఇది అధ్యక్షుడికి ఆయన బృందానికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని మరియు రియల్ టైం అప్డేట్లను అందిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం తలెత్తినా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే స్పందించడానికి ఈ గదిలో లభించే సమాచారం మరియు జరిగే చర్చలు కీలకం. క్లుప్తంగా చెప్పాలంటే ఇది అమెరికా అధ్యక్షుడికి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దేశ భద్రతను కాపాడడానికి సహాయపడే ఒక అనివార్యమైన సాధనం.